ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే చక్కగా నిద్ర మీద లేచి తింటాకి ఏమీ లేదే అని ఆలోచించుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ చేసుకొని పెట్టుకుంటే చక్కగా నిద్ర మీద లేకగానే నాలుగు తిని అంత టీ తాగితే హాయిగా ఉంటుంది ప్రాణం. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే కొంచెం అవి పెట్టండి చక్కగా తిని పాలు తాగేసి ఆడుకుంటారు అనమాట. అలాంటి ఐటమ్స్ ఈరోజు చేసి చూపిస్తాను మీకు, రండి చూడండి. దానికి తయారీకి ఇదిగో ఒక అర స్పూను తినే సోడా, ఇటు కనిపించేది సాల్ట్ అనమాట స్పూను, ఒక స్పూను కారం, ఒక 50 గ్రాములు నువ్వులు, కొద్దిగా నూనె మనం కలుపుకుంటాకనమాట. చూడండి, పావు కేజీ గోధుమ పిండి. పావు కేజీ గోధుమ పిండిలోకి సాల్టు, తినే సోడా వేసుకోవాలి. వంట సోడా అనమాట. తినే సోడా అంటే ఏమనుకుంటారో వంట సోడా అనమాట. వంట సోడా కూడా వేసుకొని ఇవన్నీ వేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ మనం మధ్యాహ్నం పూట నిద్ర మీద లెగుతాం కదా, నాకైతే నిద్ర మీద లేకగానే కొంచెం ఏదన్నా తినాలనిపిస్తుంది, తిని టీ తాగాలనిపిస్తుంది అన్నమాట. కారం కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా, అందుకు కొంచెం మరీ కాదు, అంత కారం తెలియదు, కొద్దిగా లైట్గా ఉంటుంది అన్నమాట. కొంచెం ఈ 4 తినేసేసి టీ తాగానుకో పొట్ట నిండుగా ఉంటుంది. మళ్ళీ రాత్రి 9-10 తింటాం కదా అన్నం, ఇంక ఈలోపు నీరసం అనిపించదు, ఆకలేదనమాట. ఇవి తింటే గోధుమ పిండితో చేస్తున్నాను నేను, మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. చూడండి, మొత్తం కలిసేటట్టు అన్నీ వేసి నీళ్ళు పోసేసుకొని కలుపుకోవచ్చు. కానీ మా వారు దేనికి అది వేస్తారు, నువ్వులు ఎందుకు వేస్తున్నానంటే వాము కూడా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం నువ్వులు వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే బలం, ఆడవాళ్ళకి నడుము బలం తక్కువైపోద్ది, కాల్షియం తక్కువైపోయి ఇలా ఈ రూపంలో అన్న కొద్దిగా వెళ్తే కొంచెం బలంగా ఉంటుంది. అందుకు నువ్వులు వేసుకోండి, ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు మనం నువ్వులు దీంట్లోకి. నేను మాత్రం ఒక 50 గ్రాములు వేసాను. కొంచెం నూనె వేసుకొని తర్వాత నీళ్ళు పోసుకోవాలి. పిండి అంతా నూనె పట్టించి బాగా పిసికేసుకోవాలన్నమాట పిండిని. చూడండి, అదిగో అలా ముద్దగా రావాలన్నమాట మన నూనె వేసి పిసికినప్పుడు. ఇప్పుడు నీళ్ళు పోసుకొని మన చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలిపేసుకుంటామేనమాట. చూడండి, ఒబ్బిరంగా ఎవ్వరంగా చేస్తాడు మా ఆయన. నేనైతే ఎడాపెడా చేస్తా, కానీ నా యజమానికి ఒబ్బుడు ఎక్కువ, ఎవరంగా ఒబ్బిడంగా చేస్తాడు కింద పడకుండా. నేను పిండి కలిపితే మొత్తం పోసేస్తాను. చూడండి, చక్కగా చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటాం ఇదంతా కూడా. అలా రెడ్ కలర్లో కారం, అది ఆ కలర్. సరే, గట్టిగా నేనైతే ఇంకొంచెం లూజ్ కలుపుతా, ఆయన మాత్రం చాలా గట్టి కలుపుతాడు. ఆయనకి వంటలు ఫీల్ అలవాటు కదా, అందుకు అలా కలుపుతాడనమాట. ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 1/2 కేజీ తెచ్చుకుందామంటే 100 రూపాయలు అవుతాయి చెక్కలు. కొంచెం వాళ్ళు తినే సోడా ఎక్కువ కొడతారు, మన ఇంట్లో చేసుకున్నట్టుగా చేయరు కదా. మాదే మన ఇంట్లో చేసుకుని ఇది చూడండి, ఒక అరగంట వదిలేసేయాలి, అలా మూత పెట్టేసేసి ఒక అరగంట తర్వాత తీద్దాం. ఈలోపు మనం పొయ్యి మీద నూనె పెట్టుకొని సిమ్లో నూనె కాగనిద్దాం. అరగంట తర్వాత తీస్తున్నాం చూడండి, బాగా నానిపోయింది చూసారా, పైకి బొబుల్స్ లాగా వచ్చింది. అప్పుడు బాగా నానిపోయినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని రోల్ లాగా చేసి చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. ఏదైనా కొంచెం ఇంట్లోకి ఉన్నప్పుడు మనం కొద్దిగా చేసుకుంటే ఒక అరగంట టైం తీసుకొని ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి,
మనకి చక్కగా ఇంటి నిండా ఉంటాయి, మనకి హెల్త్ కూడా బాగుంటుంది. చక్కగా అటు తిరిగితే ఏదైనా ఆకలి వేసినప్పుడు 4 నోట్లు వేసుకొని చక్కగా తినవచ్చు. అన్నీ ఇలా ఉండలు చేసేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసేయాలన్నమాట. పిండి అయినా వేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే నూనె అయినా వేసి చేసుకోవచ్చు. అలా రవ్వుండిగా ఏం రావక్కర్లేదు, ఎలా వచ్చినా పర్వాలేదు. ఇవి కొంచెం పెద్దవి చేసాడు ఈయన, ఇంకొంచెం చిన్నవి అయినా చేసుకోవచ్చు. మీరు చిన్న చిన్న ఉండలతో చిన్న చిన్న చపాతీలని చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలితే అలా చేసుకొని చక్కగా అలా ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే అలా చేసి అలా మడత అటు సగం ఇటు సగం మడతేసి దాన్ని పూర్తిగా వేసేసేసి దాన్ని కొంచెం మళ్ళీ కొంచెం నొక్కుతాం కానీ, లేకపోతే రొట్టె కర్ర తీసుకొని కొంచెం ఒత్తుతాం కానీ అలా ఊడిపోకుండా అన్నమాట. అలా చేసి ఇప్పుడు దీన్ని మీకు ఎలా కావాలితే అలా క్రాస్ ముక్కలు కావాలితే క్రాస్గా, స్ట్రైట్గా కావాలితే స్ట్రైట్గా అలా కోసేసుకుంటామన్నమాట. ఇలా కాలితే ఇలావు, ఇంకా సన్నగా కాలితే ఇంకా సన్నగా మీరు కోసుకోవచ్చు. మీకు ఇష్టం ఎలా అయినా కోసుకోవచ్చు. లేదు చపాతీకి లాగానే చేసుకొని 2 చపాతీలు చేసుకొని చపాతీనే మీరు ఏ రకంగా ముక్కలు కావాలితే ఆ ముక్కలు డైమండ్ షేప్ కానీ యూ షేప్ కానీ ఎలా అయినా కోసుకోవచ్చు. అలా కోసుకొని అలా చేసేస్తామన్నమాట. అలా ప్రతి ఉండ తీసుకొని చపాతీ చేసేసి అలా మడిచి ముక్కలు కోసేసుకొని పెట్టుకుంటాం అన్నమాట. కాకపోతే కొంచెం దూరంగా వేసుకోండి. కోసినవి దగ్గరికి వేస్తే ఏమవుద్దంటే ముక్క అతుకుపోయి చెమ్మకి రాదు, మనకు తీస్తాకి కొంచెం అల్లడిపోయేది. పిండి ఎక్కువ రాస్తే బాగానే వస్తుంది, కానీ మరీ తెల్లగా వస్తుందని లైట్గా పిండి వేసి చేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం నూనె కానీ కొంచెం నీళ్ళు కానీ అలా రాసి అలా మడత అలా చూసారా. అలా మా ఆయనకి మడత బాగా వస్తుంది. అలా చేసేసి మళ్ళీ ముక్క కింద కోసేసుకుంటాం. అంతే, సింపుల్. అలా ఇంకొద్దిగా సన్నకైనా కోసుకోవచ్చు. అలా అలా కోసేసుకొని పట్ మనం చేసుకుంటామే. ఇప్పుడు మనం బయట కొనుక్కొచ్చుకున్నాం అనుకో, తూకం ప్రకారం తెచ్చుకుంటాం. అదే మన ఇంట్లో అనుకోండి, చక్కగా మనకి ఎన్ని కావాలితే అన్ని చేసుకుంటాము. ఖర్చు ఎక్కువ అవ్వదు. చూడు, పావు కేజీ గోధుమ పిండి మనం ఎంత ఉంటుంది? పావు కేజీ మనం కేజీ 100 రూపాయలు వేసుకున్నా పావు కేజీ 25 రూపాయలు ఉంటుంది గోధుమ పిండి, అవునా? ఆ పైన ఐటమ్స్ ఓ 10 రూపాయలు అవుతాయి. ఆయిల్ ఒక 20 రూపాయలు తగ్గుద్ది. మొత్తం కలిపిన ఒక 50-60 రూపాయలలో మనం ఒక 100-200 రూపాయల సరుకు మన ఇంట్లోకి చేసేసుకోవచ్చు చక్కగా. చూడండి, నూనె కాస్త కాకంగానే వేసేసుకోవాలి. గోరెచ్చగా ఉండగానే వేసుకో. మనం చేయి పెడతాం కదా, సెగ తగులుద్ది కదా, అప్పుడు వేసేసుకుంటే నెమ్మదిగా ఏగి చక్కగా పొంగుతాయి, కరక్కరలు ఆడుతూ వస్తాయి అన్నమాట. అప్పుడు చూడండి, అలా కరకరలు ఆడతాయి అన్నమాట. వేసుకున్నప్పుడు తినే కొద్దికి తినాలనిపిస్తుంది మన ఇంట్లో చేసుకున్నవి.
పైగా మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చూసుకొని శుభ్రంగా తింటాం, అన్నీ ఆఖరికి అయిపోయే వరకు కూడా. బయట నుంచి కొనుక్కొచ్చినాయి అనుకోండి, కాసిన తిని కాసిన పక్కన పాడేసి అవి ఒక వారం ఉండేటప్పటికి అదొక రకమైన కంపు కొడతాయి, మడ్డి కంపు. వాటిని ఏం చేస్తాం, తీసి చెత్తలో పారేస్తాం, వేస్ట్ అయిపోతాయి తెచ్చుకున్నాయి. ఇవి అనుకోండి మనకు ఒక నెల రోజులు నిల్వ ఉంటాయి మన ఇంట్లో చేసుకుంటే. నెల రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి చక్కగా మనం ఎప్పుడైనా కాసిన తింటూ ఉండొచ్చు. అయినా మన ఇంట్లో చేసుకుంటే అదొక రకమైన టేస్ట్ అబ్బా, క్వాలిటీగా చేసుకుంటాం కాబట్టి. అందుకే మన అమ్మమ్మలు బామ్మలు చక్కగా ఇంట్లో వండి పిల్లలకి అన్నీ వండేవాళ్ళు వెనకటోళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇవి నచ్చవంటే పాపం వాళ్ళ తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు పుట్టిన కాంచి మనం ఇవి నేర్పలేదు. చక్కగా బయటికి తీసుకెళ్ళినప్పుడు కురుకురు ప్యాకెటు, లేకపోతే ఒక ఐస్ క్రీము, లేకపోతే ఒక పిజ్జా, ఒక బర్గరు ఇలాంటివి ఉప్పిచ్చేస్తాం పిల్లలకి మనం బయటికి వెళ్ళినప్పుడు. కేకు, ఐస్ క్రీము, చాకోబారు ఇలా పిల్లలకి మనం కొనిపెడతాం కాబట్టి అవి అలవాటు అయిపోయినాయి వాళ్ళకి. అదే మన పిల్లలకి మనం పుట్టిన కాడి నుంచి మనం ఇంట్లో తయారు చేసి అవి కొంచెం 4 గిన్నెలు వేసి తింటామని మనకు పెట్టామనుకోండి, అదే అలవాటు అయిపోద్ది. పిల్లలది ఏంటంటే చిన్నపిల్లలది నేర్చుకునే వయసు అన్నమాట. నేర్చుకునే వయసు కాబట్టి మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకోగలుగుతారు. మనం ఏది చెప్తే అదే వింటారనమాట పిల్లలు. నేను మొన్న 4 పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు. వాళ్ళు నలుగురు కూడా 4th క్లాసు 5th క్లాస్ పిల్లల, వాళ్ళు 5గురు కూర్చొని ఆడుకుంటున్నారు. ఏదో ముచ్చటగా ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు కదా, నేను కూడా చల్లగాలి వేస్తుందిలే అని గుమ్మంలో కూర్చున్నా. ఆడుకుంటూ అందుట్లో ఒక పిల్ల ఏమందంటే, ఏవే మా క్లాస్మేట్ నన్ను ప్రేమిస్తున్నాడంటే అని అంది. అమ్మో పిల్లలు ఏదో మాట్లాడుకుంటున్నారని ఒక చెవి పట్టేసా. వేస్తే ఇంట్లో ఇంకొక అమ్మాయి అంటుంది, మరి ఏం చెప్పావే నువ్వు వాడికి అంది. ఇంకో పిల్ల అంది, మొహం పగల కొడతానని పోయావా అంది ఇంకో పిల్ల. అది కాదు ఇదేం చెప్పుద్ది ఇందా ఉండండి అంటుంది ఇంకో పిల్ల. నువ్వేం చెప్పవే అంటున్నారు. అంటుంది, నేను కాదన్నానే, కాదు నిన్ను ప్రేమిస్తున్నానని వాడంట పదే చెప్తున్నాడంట, రోజు 2 సార్లు. సరేలే పో, ప్రేమించేవాళ్ళే, నేను కూడా ప్రేమిస్తున్నాలే పో అందంట. నాకైతే నవ్వాలో దాన్ని అరవాలో ఏమీ అర్థం కాక అలా కాసేపు నుంచొని పోయి అమ్మో ఏం పిల్లలు ఏంటి 4th క్లాసు 5th క్లాస్కి ప్రేమలా, అసలు ఏం నేర్చుకుంటున్నారు ఈ పిల్లలు, ఏం చూస్తున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫోర్త్ కాదు 2nd క్లాస్ నుంచే ఫోనులు చేతికి ఇచ్చేస్తున్నారు కదా. ఆ ఫోన్లో రీల్స్ అని, యూట్యూబ్స్ అని, అవన్నీ ఇవన్నీ చూస్తున్నారు కదా పిల్లలు. వాటిల్లో ఏదో విన్నారు వీళ్ళు, అది ప్రేమ అంటే వాళ్ళ వయసుకు తెలియదు పాపం. ప్రేమిస్తాం అనేది అంటే వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు చూస్తున్నారు. చూసిన దాన్ని బట్టి చెప్పారు, సినిమాలు చూస్తారు కదా, ఆ చూసిన దాన్ని బట్టి చెప్పారు అందనమాట. నిజంగా పిల్లలు ఎంత ఈ సినిమాలు పిల్లల మీద ఎంత ప్రయోగం చేస్తున్నాయి, ఎంత పని చేస్తున్నాయని భలే బాధేసింది. చూసారు ఇక్కడ లైటింగు బాగోలేదు, అందుకే నల్లగా కనబడుతున్నాయి, కానీ గోల్డ్ కలర్లో వచ్చినాయి అబ్బాయి అన్నీ, చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్లో చూడండి ఇరిపితే ఎలా, అదిగో చక్కగా అలా ఇరిగి భలే క్రిస్పీగా ఉన్నాయి అబ్బా. నాకంటూ రాదు, క్రిస్పీయేనా, స్మూత్గా ఉన్నాయి అన్నమాట. ఇరుపంగానే నోట్లో వేసుకుంటే కర్రలాడిని అబ్బా. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు మెసేజ్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.